హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి. చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలా అంటే, ఇంతకుముందు పాత గవర్నమెంట్లో ఆసరా పెన్షన్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుందా, లేదంటే మళ్ళీ కొత్తగా ఏమన్నా అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. ఏది కూడా ఆసరా పెన్షన్స్ పాత వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి. పాత వాళ్ళ కంటిన్యూషన్గా వస్తాయి. వాళ్ళది డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్డేట్లోనే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు, మళ్ళీ అప్లై చేయనవసరం లేదు. రెండోది ఇంకో డౌట్ కూడా అడుగుతున్నారండి చాలామంది. మహాలక్ష్మి పథకం ఆసరా పెన్షన్స్ తీసుకునే వాళ్ళకి వర్తిస్తుందా అని చెప్పని చాలామంది అడుగుతున్నారు. వస్తుందా అండి అని చెప్పేసి. ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా మహాలక్ష్మి పథకం అయితే వర్తించదండి. ఇది అధికారులే చెప్పారు. ఇవన్నీ రూల్స్ కూడా చాలామంది తెలియదు కాబట్టి అది కూడా అప్లై చేస్తున్నారు. కాకపోతే అప్లై చేసినా కానీ తర్వాత అయినా రాదండి. ఆసరా పెన్షన్స్ వచ్చే వాళ్ళెవరికి కూడా మహాలక్ష్మి పథకం వర్తించదు. కాకపోతే మిగతా పథకాలన్నీ కూడా వర్తిస్తాయండి. రైతు భరోసా కావచ్చు, గృహజ్యోతి పథకం కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా వర్తిస్తుందండి. అది కూడా వస్తుంది కంపల్సరీగా. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా వస్తాయండి. మిగతా పథకాలు ఏది అప్లై చేసినా వస్తాయి, కానీ ఆసరా పెన్షన్స్ వచ్చే వాళ్ళకి మాత్రం ఆ మహాలక్ష్మి పథకం కింద 2500 అయితే రావండి. ఇదైతే చాలామందికి ఇంతకుముందు డౌట్స్ అడిగిన వాళ్ళందరికీ కూడా చెప్పాను. ఇంకా అడుగుతున్నారు కాబట్టి, ఇంకా కొంతమందికి డౌట్స్ ఉండిపోయినాయి కాబట్టి వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇంకా ఒక డౌట్ అండి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ డౌట్ అయితే ఆయనే క్లారిఫై చేశారు. చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడానికి చాలామంది ఊర్లలో అయితే లేరు. చాలామంది ఊర్లో అయితే వెళ్ళాల్సి వస్తుంది కదండి, ఊర్లలో ఉండి ఉంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చేసరికి అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్ చేయడం అయిపోతుందా, డేట్ అయిపోతుందా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అలా ఏమీ లేదండి, ఇంకా డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఊర్లలో లేని వాళ్ళందరూ కూడా, అందుబాటులో లేని వాళ్ళు ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఇది కంటిన్యూగా చాలా రోజులు అయితే ఈ ప్రోగ్రాం జరుగుతుందంటండి. గ్రామాల్లో ఉండే వాళ్ళైతే గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో అయితే అప్లై చేసుకోవచ్చు, ఈ ఫెసిలిటీ ఇస్తున్నారు. మీరు పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే మున్సిపల్ ఆఫీసులో అప్లికేషన్లు అయితే ఫిల్ చేసి ఇవ్వచ్చండి. ఎవరు ఏం కంగారు పడద్దు, డేట్ అయిపోతుందేమోనని. ఒకవేళ ఎంక్వైరీ చేసే టైంలో ఇంకా దగ్గర ఒక 2 నెలలు టైం పడుతుందండి. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి. దానికి కూడా ఒక 2 నెలలు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలంటే ఒక 2 నెలలు కంపల్సరీ పడుతుందండి. ఎవరు టెన్షన్ పడద్దు. మీరైతే మీ ఫోన్ నెంబర్ దయచేసి చూసుకుంటూ ఉండండి, ఎవరైనా ఎంక్వైరీకి ఫోన్ చేస్తారు కాబట్టి. తర్వాత మీరు ఎవరికైనా కొత్త నెంబర్లు ఎవరన్నా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వండి. ఎంక్వైరీ కోసం ఫోన్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి, రేషన్ కార్డు లేని వాళ్ళు మేము రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ 6 పథకాల్లో ఒక ఆప్షన్ కూడా ఉందండి. మీకు రేషన్ కార్డు ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఆ ఆప్షన్లో మాకు లేదు అని పెట్టుకోండి, తర్వాత ఇస్తారు. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దయచేసి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో చాలామందికి పుష్ చేయబడుతుందండి మీరు ఇచ్చే లైక్ వల్ల. థ్యాంక్ యూ.